హలో నమస్తే అండి, నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బెండకాయ రోటి పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ ఇట్టే కుదిరిపోతుంది. అంతే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. బెండకాయ రోటి పచ్చడి చేయడం కోసం అయితే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇవి 2 వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడాను వేయించుకోండి 1 నిమిషం పాటు. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు అయితే వేయించుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని అయితే చల్లారించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా యాడ్ చేసుకుని బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని వేయించుకోండి, కొంచెం తొందరగా అయితే వేగిపోతాయి. వీటన్నిటిని వేయించుకొని ఇవి కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఫస్టే టమాటా ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకుని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్సీతో గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నున్నగా కాకుండా ఇలా కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయలని కూడా యాడ్ చేసుకొని బెండకాయలు కూడా జస్ట్ ఒక 2 సార్లు ఇలా తిప్పితే చాలండి. మనకి బెండకాయలు అనేది తొందరగా అయితే నున్నగా అయిపోతాయి. సో అందుకే జస్ట్ ఒక 2 సార్లు తిప్పి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చగా అయితే రోటి పచ్చడిని అయితే వేసుకోవాలండి. కావాలంటే మీరు రోల్ ఉండే వాళ్ళైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు టమాటాలు వీటన్నిటిని దంచేసుకున్న తర్వాత లాస్ట్లో బెండకాయని వేసుకుని దంచుకుంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ రోటి పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన తిరగవాతిని అయితే రెడీ చేస్తాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి తిరుగువాత అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తిరుగువాతిని పచ్చడిలోకి అయితే వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ రోటి పచ్చడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.